Hi, good morning everyone. Welcome to Wilson's Wake Up Call. I'm Ravindra from Nizamabad. I'm a functional nutritionist in Wilson's community. ఈరోజు మీ అందరికీ నేను ఎక్సర్సైజ్ పార్ట్ పరంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ ముఖ్యంగా ఆస్తమా సైనస్ నుంచి ఇబ్బంది పడే వాళ్ళకు వాటి నుంచి మనం ఎలా రిలీఫ్ పొందొచ్చు ఎక్సర్సైజ్ తోటి అండ్ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తోటి కొన్ని ఎక్సర్సైజ్ స్ట్రెచెస్ తోటి ఎలా మనం రిలీఫ్ పొందొచ్చు అని మీకు చేసి చూపిస్తాను. సో ముందుగా మనం స్లో బ్రీతింగ్ టెక్నిక్ని మనం ఫాలో అవుదామండి. ఈ స్లో బ్రీతింగ్ వలన బెనిఫిట్ ఏంటంటే కనుక స్లో బ్రీతింగ్ చేయడం వలన మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ మన లంగ్స్ అనేది ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యి మన బ్రీతింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ ఆక్సిజన్ కూడా మన బాడీకి ప్రాపర్గా అందుతుంది అండ్ ప్రతి పార్ట్ కూడా ఆక్సిజన్ సప్లై ప్రాపర్గా జరిగి ఓకే సో మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే సో ఈ స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఒక 2 టైప్స్లో మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సో మన వేలి ముద్రని ఇలా పెట్టుకోండి, చిన్న ముద్ర ఇలా పెట్టుకోండి, మన థైస్ మీద పెట్టుకోండి. ఓకే సో గాలి పీల్చి స్లోగా గాలిని వదలడం అనమాట. ఓకే లెట్స్ ప్రాక్టీస్. ఇలాగా గాలి పీల్చి గాలిని వదలడం, ఈ విధంగా మనము ఒక 5 మినిట్స్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ ఇంకొకటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 4-7-8 టెక్నిక్ అంటారు అనమాట. 4 సెకండ్స్ గాలి పీల్చి 7 సెకండ్స్ గాలిని హోల్డ్ చేసి 8 సెకండ్స్ గాలిని స్లోగా వదలాలన్నమాట. మనం ఎక్కడ కూడా నోట్ తోటి గాలి పీల్చడం కానీ వదలడం కానీ చేయకూడదు, ఓన్లీ నోట్స్ తోటి చేయాలి. సో ప్రాక్టీస్ చేద్దాం. చూసారు కదా, ఇలాగా 4 సెకండ్స్ గాలి పీల్చాలి, 7 సెకండ్స్ వరకు గాలిని హోల్డ్ చేయాలి. మీరు 7 సెకండ్ కంటే ఎక్కువైనా గాలిని హోల్డ్ చేయొచ్చండి. సో ఇలా హోల్డ్ చేయడం వలన మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. అంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మన గాలి పీల్చుతున్నాం కదా, సో అది కూడా మన లంగ్స్లో కూడా ఆక్యుపై అయ్యి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అండ్ ఎక్స్హేల్ కూడా మనము చాలా స్లోగా మినిమం 8 సెకండ్స్ పాటు మనం స్లోగా వెళ్తుంటాం అనమాట. మీరు అంతకంటే ఎక్కువ టైం కూడా మీరు స్లోగా గాలిని రిలీజ్ చేయొచ్చు. ఓకే సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ బ్రీతింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఆస్తమా సైనస్ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ అన్ని చాలా వరకు తగ్గిపోతాయండి. అండ్ మనకి మైగ్రేన్ హెడేక్స్ లాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయండి. అండ్ స్లీప్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగా ఇంప్రూవ్ అవుతాయి అండ్ మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా వర్క్ అవుతుందన్నమాట. ఓకే సో ఇంకొక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. గాలిని పీల్చి వదలడం ఫాస్ట్గా చేయడం అన్నమాట. ఓకే సో మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఈ గాలిని పీల్చడం వదలడం ఇలాగా ఒక 2-3 మినిట్స్ పాటు ఫాస్ట్గా చేయాలి. ఓకే సో ఫస్ట్ గాలి పీల్చడం వదలడం అంటే స్లోగా గాలి పీల్చడం, స్లోగా గాలిని వదలడం, ఇది ఒక 5 మినిట్స్ చేయడం. అండ్ స్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 4-7-8 టెక్నిక్. ఈ టెక్నిక్ని మనము రోజులో ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, లేదా నైట్ పడుకునే ముందు చేయొచ్చు, లేదా డే మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు అన్నమాట. సో ఈ టెక్నిక్ని మీరు ఒక 15 మినిట్స్ కనుక చేయగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది మీరు గమనించవచ్చు. అండ్
గాలి పీల్చడం వల్ల చాలా ఫాస్ట్గా చేయడం, దీన్ని కపాలభాతి అంటారు అనమాట. సో దీన్ని మనం ఒక 5 మినిట్స్ చేయగలిగితే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. మన నోస్ బ్లాక్స్ కూడా మనకి తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఇంకా మనకి కొన్ని ఎక్సర్సైజ్ కూడా మీకు చేసి చూపిస్తాను. లైక్ ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు కొన్ని స్ట్రెచెస్ ద్వారా మనం వాటిని ఆస్తమా నుంచి కొంతవరకు బయటపడచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం పద్మాసనంలో కూర్చోండి. సో కూర్చొని మన బాడీ మొత్తాన్ని, హెడ్ని నేల కానించాలన్నమాట. ఇలా నేల కానిచ్చి గాలి పీలుస్తూ వదలాలి. ఈ పోస్టర్లో మీరు ఉండగలంత సేపు ఉండండి. ఇంకొకటి, ఇలా నీస్ మీదే ఉండి గాలి పీలుస్తూ ఉండాలి. గాలి పీలుస్తూ వదులుతూ స్లోగా చేసుకోవాలి. రిలాక్స్. సో ఇలాగా ఒక 5 మినిట్స్ అనేది చేస్తే కనుక సో మనం ఆస్తమా సైనస్ నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటుందండి. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.